పీరియడ్ రాకపోతే ఒక 4-5 రోజుల తర్వాత అనుమానించి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాం, లేదా డాక్టర్ ని కలుస్తాం. అక్కడ వాళ్ళు నిర్ధారించి గర్భం ధరించారు అని చెప్పారనుకోండి, ఉన్నట్టుండి సడన్ గా ఏ బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు కొద్దిగా బ్లీడింగ్ కనపడుతుంది. అది కూడా ఎలా, చాలా కొద్దిగా పింకిష్ గా బ్రౌనిష్ గా కొద్దిగా లైట్ గా బ్లీడింగ్ కనపడుతుంది. ఇక అందరు కంగారు పడిపోతారు, భయపడిపోతారు, హడావుడి పడిపోతుంటారు. కానీ దీంట్లో ఆ రకంగా భయపడాల్సింది ఏమీ లేదు. ఇది గర్భం దాల్చిన తొలి రోజుల్లో ముఖ్యంగా ఫలదీకరణ చెందుతుంది. అండం ఫలదీకరణ చెంది అది గర్భాశయానికి వచ్చి అతుక్కుంటుంది. ఆ అతుక్కునే క్రమంలో కొంచెం బ్లీడింగ్ కనపడము అనేది అత్యంత సహజమైన లక్షణం. ఇది 199% ఈ రకంగా మొదట 2 నుంచి 4 వారాల్లో గాని లేదా 6 నుంచి 12 వారాల్లో గాని కనపడితే ఏ మాత్రం భయపడాల్సిన విషయం కాదు. ఇది గర్భం నిలబడిందనే దానికి కూడా సూచన కాబట్టి మీరు ఏ రకంగానూ భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కొద్దిగా బ్లీడింగ్ కాకుండా ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా, 1 రోజు 2 రోజులు మామూలు పీరియడ్స్ లాగా బ్లీడింగ్ అవుతుంటే మాత్రం ఏ మాత్రమూ ఆలోచించకుండా ఇమ్మీడియట్ గా వెళ్ళి డాక్టర్ ని కలవాలి. ఈ కొద్దిగా స్పాటింగ్ కనిపించినా కూడా ఒక్కొక్కసారి మిస్డ్ అబార్షన్ అని అంటాం. ఫలదీకరణ చెందిన గుడ్డు సరిగ్గా ఫామ్ కాకపోవడం వల్ల అది పోవడం అనేది జరుగుతుంది. అంటే ఇంకా గర్భం కొనసాగదు. అది కూడా అవకాశం ఉంది. మామూలుగా అయితే గర్భాశయంలో ప్రెగ్నెన్సీ వస్తుంది. అట్లా కాకుండా కొన్ని సందర్భాల్లో ట్యూబ్ లోనే గర్భం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ 2 సందర్భాల్లో కూడా కొంచెం స్పాటింగ్ కనపడుతుంది. కాబట్టి 199% నార్మల్ అయినా కూడా మీరు అలక్ష్యం చేయకుండా వెళ్ళి ఒక్కసారి డాక్టర్ను కలిస్తే వాళ్ళు ఒక చిన్న స్కాన్ ద్వారా అది కరెక్ట్ గానే మీకు గర్భాశయంలోనే ఉందా లేదా నిర్ధారిస్తారు, గర్భం బాగుందా లేదా నిర్ధారిస్తారు.